సాంబయ్య ద్వారా చిట్టియే రాధా అని నిజం తెలుసుకున్న విక్రమ్, నిజం చెప్పేసిన పద్మ, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా పసినూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబయ్య అయితే పద్మమ్మ దగ్గరికి శుభలేఖ ఇవ్వడానికైతే వెళ్తాడు. అప్పుడే ఇక పద్మమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది రాధ గురించి నువ్వు భయపడకమ్మా, రాధ ఇంట్లో మహారాణిలా ఉంటుంది, విక్రమ్ సారు చాలా మంచివాళ్ళు అని అంటూ ఉంటాడు సాంబయ్య. ఆయన మంచివాళ్ళే, కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదని నాకు తెలిసింది సాంబయ్య గారు. అక్కడ నా రాధమ్మ ఎలా ఉందో కూడా తెలీదు. కనీసం తనకి ఫోన్ చేద్దామన్నా కూడా నా దగ్గర వాళ్ళ ఫోన్ నెంబరు లేదు. కానీ రాధమ్మ కూడా నేను గుర్తులేనట్టుంది. నాకు ఒక్కసారి కూడా అమ్మ ఏం చేస్తుందని ఫోన్ కూడా చేయలేదు అని బాధపడుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సాంబయ్య, నువ్వేమీ కంగారు పడకమ్మా, ఎలాగైనా సరే రాధమ్మకి నీకు ఫోన్ చేయించేలాగా నేను చూస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని పద్మమ్మ అయితే, వద్దు సాంబయ్య గారు, తనంతట తానే ఫోన్ చేయాలి, కానీ ఒకళ్ళు ఫోన్ చేయమంటే అప్పుడు గుర్తు తెచ్చుకొని నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. అంతలో సాంబయ్య అయితే, నిన్న నేను సీనయ్యకు కూడా శుభలేఖ తీసుకొని వెళ్ళానమ్మా అని అనగానే, ఎలా ఉన్నారు ఆయన అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ. ఇప్పుడు మా రాధమ్మ చేసిన పని గురించి చెప్పారా అని అడుగుతూ ఉంటే, అప్పటికి రాధమ్మ పెళ్లి విషయం నాకు తెలీదమ్మా అని అంటూ ఉంటాడు సాంబయ్య. కానీ సీనయ్య రాధ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన చేతుల మీదుగా కూతురు పెళ్లి చెయ్యాలని ఏ తండ్రికైనా ఉంటుంది కదా. కానీ సీనయ్యకి ఈ విషయం తెలిసిందో లేదో చెప్పలేను అని అంటూ ఉంటాడు సాంబయ్య అయితే, నువ్వు జాగ్రత్తగా ఉండు, మా అమ్మాయి పెళ్ళి శుభలేఖ, తప్పకుండా పెళ్ళికి రమ్మా అంటూ ఇక శుభలేఖ ఇచ్చేసి సాంబయ్య వెళ్ళిపోతాడు. అమ్మ రాధ, ఏం చేస్తున్నావమ్మా అని రాధని తలుచుకుంటూ ఉంటుంది పద్మ అయితే. తరువాత రాధ కూడా పద్మని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న రాధ దగ్గరికి విక్రమ్ అయితే వెళ్తాడు. ఏంటి, ఎందుకు అలా సడన్గా బాధపడుతున్నావు, ఏమైందని అడుగుతూ ఉంటే, మీకేమైంది, పెళ్లి చేసుకొని నన్ను ఇక్కడికి తీసుకువచ్చేశారు, మీ వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు, నేనే కదా మా అమ్మని ఒంటరిగా అక్కడ వదిలేసి వచ్చింది. మా నాన్న జైల్లో ఉన్నాడు, పాపం మా అమ్మేమో ఒంటరిగా ఉంది, మా అమ్మని వదిలేసి రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది. రాధ అయితే ఎలా ఉందో, నేను చేసిన మోసానికి తను ఎంత బాధపడుతుందో అని రాధ కూడా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక విక్రమ్ అయితే, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను అని చెప్పి విక్రమ్ రాధతో చెప్పి ఇక వచ్చేస్తాడు. అలా వచ్చేసిన తర్వాత అప్పుడు ఇక సాంబయ్య అయితే అంటూ ఉంటాడు, సార్, పాపం రాధ గురించి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతున్నారు సార్ అని అంటూ ఉంటాడు సాంబయ్య. అక్కడ రాధని ఒక్కసారైనా వాళ్ళ అమ్మకి ఫోన్ చేయమని చెప్పండి అని అనగానే రాధ కూడా వాళ్ళ అమ్మని తలుచుకొని బాధపడుతుంది సాంబయ్య. నేను కూడా అదే అనుకున్నాను, నేను పెళ్లి చేసుకొని తనని మా ఇంటికి తీసుకువెళ్ళాను, నాకు మా వాళ్ళందరూ ఎదురుగానే ఉన్నారు, కానీ పాపం రాధకు మాత్రం వాళ్ళమ్మ దగ్గర లేదు, నేను ఏదో తప్పు చేశానని ఫీలింగ్ అయితే నాలో వచ్చింది అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే. అప్పుడు ఇక సాంబయ్య అయితే, తప్పు ఎందుకు చేస్తారు సార్, మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఫోన్ అయితే వస్తూ ఉంటుంది విక్రమ్కి. ఫోన్ రావడంతో ఇక విక్రమ్ అయితే టేబుల్ మీద ఉన్న ఫోన్ని తీయబోయి కిందకి వదిలేస్తాడు. అలా కిందకి వదిలేసేసరికి పక్కనే ఉన్న సాంబయ్య ఫోన్ అయితే పట్టుకుంటాడు. అలా ఫోన్ పట్టుకోవడంతో అప్పుడు ఇక ఫోన్లో ఉన్న ఫోటో అయితే కనపడుతుంది. ఆ ఫోటోని చూసి సాంబయ్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి సార్, మీకు రాధమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటూ ఉంటాడు సాంబయ్య. ఏంటి సాంబయ్య అలా మాట్లాడుతున్నావు, రాధంటే నాకు ఇష్టమే కాబట్టే కదా పెళ్లి చేసుకుంది, అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. ఏం లేదు సార్, ఎవరైనా పెళ్లి ఫోటోనో లేకపోతే వాళ్ళు రీసెంట్గా దిగిన ఏదైనా మంచి ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుంటారు, కానీ మీరు చిన్నప్పుడు రాధమ్మ ఫోటోని ప్రొఫైల్గా పెట్టుకున్నారు కదా, అందుకని అడుగుతున్నాను అని సాంబయ్య అంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విక్రమ్ అయితే. ఇక షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు సాంబయ్య, ఈ ఫోటోలో ఉన్నది అని అంటూ ఉంటే, అదేంటి సార్,
నాతోనే నిజం చెప్పించాలనుకుంటున్నారా? నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారు కదా? ఈ ఫోటోలో ఉన్నది ఎవరనుకుంటున్నారు? మన రాధమ్మే. చిన్నప్పుడు తను ఇలాగే ఉండేది అని అంటూ ఉంటాడు. కావాల్సింటే వాళ్ళ ఇంట్లో ఫోటో కూడా ఉంది సార్. పద్మమ్మ, సీనయ్య, అలాగే మన రాధమ్మ ముగ్గురు కూడా ఉంటారు ఆ ఫోటోలో రాధమ్మ చిన్నప్పుడు అచ్చం ఇగో ఇదే ఫోటో అని నేను ఇప్పుడు కూడా చూసొచ్చాను అని సాంబయ్య అనేసరికి అప్పుడే ఇక విక్రమ్ అయితే పరుగున పద్మమ్మ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే విక్రమ్ని చూసి పద్మ అయితే బాబు మీరా రండి బాబు అని లోపలికి రమ్మని చెప్తుంది. అలా లోపలికి రమ్మని చెప్పిన తర్వాత అప్పుడు ఇక విక్రమ్ అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. రాధ బెడ్రూమ్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు పద్మాని. అప్పుడు ఇక రాధ బెడ్రూమ్ అదిగో బాబు అదే అని చెప్పడంతో అప్పుడు ఇక రాధ బెడ్రూమ్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తూ ఉండగా అక్కడే ఫోటో ఫ్రేమ్ అయితే కనపడుతుంది విక్రమ్కి. సీనయ్య, పద్మ, రాధ చిన్నప్పుడు తీయించిన ఫోటో అయితే ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఉన్న ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విక్రమ్. అయితే ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఈ ఫోటోలో ఉన్నది అని అంటూ ఉంటే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు బాబు, మా రాధమ్మే అని అంటూ ఉంటుంది. ఇక రాధమ్మ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విక్రమ్. నిజం చెప్పండి, రాధ మీ కన్న కూతురు కాదు కదా అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. అయితే ఆ మాట విని పద్మ షాక్ అయిపోతూ, అదేంటి బాబు అలా అంటున్నారు? రాధ మా కన్న కూతురే అని అంటూ ఉంటుంది పద్మ. లేదు, రాధ మీ కన్న కూతురు కాదు అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు. నిజం చెప్పండి, చెప్పకపోతే నా మీద ఒట్టే అని విక్రమ్ అనడంతో అప్పుడు ఇక పద్మ అయితే బాబు నీకే నిజం తెలిసి నువ్వు ఇలా అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ నేను ఈ వివరాలు ఏమీ కూడా మీకు చెప్పలేను, వెళ్ళి మా ఆయన్ని అడగండి అని అంటూ ఉంటుంది పద్మ. అప్పుడే సీనయ్య దగ్గరికి వెళ్తాడు విక్రమ్. అయితే పద్మని తీసుకునే వెళ్తాడు. ఇక సీనయ్య అయితే పద్మని చూసి ఏంటి పద్దాలు ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే విక్రమ్ బాబు కూడా వచ్చారు అని అంటూ ఉంటుంది. సీను నిజం చెప్పు, అసలు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ కన్న కూతురేనా అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. అయితే అప్పుడు ఇక అది చూసి షాక్ అయిపోతూ, కాదు బాబు తను మా కన్న కూతురు కాదు అని అంటూ ఉంటాడు సీను. ఆ మాట విని అంటే నీకు తను, అవును బాబు మీరు అనుకున్నట్టే తనే మీ మరదలు చిట్టి. ఆ రోజు తను స్పృహ లేకుండా నదిలో కొట్టుకొని వస్తే అప్పుడే నది స్నానానికి వెళ్ళిన నాకు రాధ కనిపించింది. ఇక తీసుకువచ్చుకొని పిల్లలు లేని మాకు ఆ దేవుడే మా రాధమ్మని పంపించాడని రాధ అని పేరు పెట్టుకొని మేమే కన్న బిడ్డలాగా పెంచుకున్నామంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక విక్రమ్ అయితే ఇక సీనయ్య మాటలు విని రాధే తన మరదలు అని నిజం తెలుసుకుంటాడు విక్రమ్. ఆ దేవుడు నిజంగా నా మర్దల్ని తన భార్యని తీశాడని చాలా ఆనందపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఈ విధంగా విక్రమ్కి అయితే నిజం తెలియబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.